నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానసారెడ్డి. ముందుగా బులెటిన్‌లో హెడ్లైన్స్ చూద్దాం. బీసీ జనాభా 46.25%గా లెక్క తేల్చిన తెలంగాణ ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్న చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమాజంలో అభాగ్యుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సేవాభారతి. 2030 నాటికి 1,00,000 మంది లక్ష్యంతో ముందుకు సాగాలన్న మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించారనే కక్షతో ప్రభుత్వం నిధుల నిలిపివేత. మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. భారతదేశ అభివృద్ధి వన్ నేషన్ వన్ ఎలక్షన్ తోనే సాధ్యం. ప్రధాని మోదీ ఆలోచనతో ముందుకు సాగాలన్న బీజేపీ నేత విద్యాసాగర్ రావు. ఇక డీటెయిల్స్కి వెళ్తే రాష్ట్రంలో బీసీ జనాభా 46.25%గా లెక్క తేలింది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఉన్న బీసీ ఉపసంఘానికి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి సర్వే నివేదికను ఆదివారం అందజేశారు. రాష్ట్రంలో సమగ్ర సామాజిక న్యాయం చేసేందుకు చారిత్రక అడుగు పడిందని ఉత్తమ్ ప్రకటించారు. సామాజిక, ఆర్థిక, కులగణన కోసం సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించిన ఏడాదిలోగా పూర్తి నివేదికను సిద్ధం చేశామని తెలిపారు. నివేదికపై ఈ నెల 4న మంత్రిమండలి ఆమోదం తీసుకొని అదే రోజు శాసనసభలో చర్చిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ సర్వే నివేదిక డేటా ఆధారంగా పేదలకు సంక్షేమ పథకాలు, రాజకీయాలు, విద్య తదితర రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని, సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థంగా పునర్నిర్మాణం చేస్తామని మంత్రులు తెలిపారు. నెరవేర్చడంలో ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్. మా ప్రియతమ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో, వారి యొక్క ఆలోచన విధానంతో మా ప్రభుత్వం బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 4th ఫిబ్రవరికి మా క్యాబినెట్ తీర్మానం చేసి, ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి, మరి ఈరోజు మా క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది. దీని కొంత వెనక్కి పోతే, బ్యాక్గ్రౌండ్ పోతే, భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది. కులగణన, క్యాస్ట్, మేము చేసింది క్యాస్ట్ సెన్సస్. నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేడ్ జరుగుతూ ఉండింది. బట్ ఎక్కడ కూడా అక్యురేట్, ప్రాపర్, కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సస్ లో ఇంక్లూడెడ్ భాగం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు
జరగలేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, వారి మాటలు, వారి ఆదేశాల మేరకు, వారి సిద్ధాంతాలు, మరి వారి గైడెన్స్ మేరకు మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మేము ముందుకు పోయిన విషయం కూడా నేను మరోమారు అందరికీ గుర్తు చేస్తాను. ఇక సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో బాలికల సాధికారత, కిషోరి వికాస్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి రన్ ఫర్ గర్ల్ చైల్డ్ రన్ 9వ ఎడిషన్ గచ్చిబౌలిలో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని విజేతలకు మెమెంటోలను అందజేశారు. సమాజంలోని అభాగ్యుల అభ్యున్నతి కోసం సేవా భారతి తెలంగాణ చేస్తున్న కృషిని శ్రీధర్ బాబు ప్రశంసించారు. వెనుకబడిన ప్రాంతాలలో ఆడపిల్లల సాధికారత కోసం ఉద్దేశించిన కార్యక్రమాల ప్రాముఖ్యతను కొనియాడారు. ఇప్పటికే సేవా భారతి 10,500 మంది బాలికల జీవితాలను ప్రభావితం చేసిందని, 2030 నాటికి 1,00,000 మంది లక్ష్యంతో ముందుకు సాగాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ సేవా భారతికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చిన్నారులకు ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్ సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి వారికి ఉన్న అవసరాలను గుర్తించి, పేద వర్గాలకు సంబంధించి చుట్టుప్రక్కల ఉంటున్న ఈ స్లమ్ ఏరియాలో వారి సంక్షేమాన్ని ఆలోచన చేస్తా ఉన్న ఒక గొప్ప ప్రయత్నంలో ఈరోజు 5K, 10K, 21K మారథాన్ రన్నింగ్ ని నిర్వహించి ఒక సామాజిక బాధ్యతతో చేస్తా ఉన్న కార్యక్రమానికి మేము పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో నేను మా శాసనసభ్యులు రావటం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, మన అందరం కూడా మాట్లాడుతూ ఉంటాం, ఆడపిల్లల భవిష్యత్తు, ఆడపిల్లల సంరక్షణ, ఆడపిల్లల సంక్షేమం, ఆడపిల్లలకు సంబంధించిన విద్యా అవకాశాల గురించి అందరం మాట్లాడుతూ ఉంటాం, ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు సేవా భారతికి సంబంధించిన సంస్థ వారు మాటల వరకే పరిమితం కాకుండా మేమున్నాము అని ధైర్యం చెప్తూ ఆ పిల్లలను ముందుకు నడిపిస్తూ 9 సంవత్సరాల కాలం పాటు వారితో పాటు వారికి స్పాన్సర్ చేస్తా ఉన్న అనేక కార్పొరేట్ సంబంధించిన అధినేతలు కానీ, దీంట్లో వేలాది మంది వాలంటీర్స్ సంబంధించి ఒక ప్రక్కన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, ఇంకో ప్రక్కన వివిధ ప్రొఫెషన్స్లో వారు ఉద్యోగాలు చేస్తూ, మేము కూడా దీంట్లో పాల్గొనాలని వాలంటీర్స్గా పనిచేస్తున్న వారికి అందరికీ కూడా మరి నిజంగానే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అందరూ కూడా చేసి మనము మా ప్రభుత్వ లక్ష్యం కూడా ఆడపిల్లల సంరక్షణ, ఆడపిల్లల చదువు, ఆడపిల్లలకు సంబంధించిన సంక్షేమం మా ప్రధానమైన ధ్యేయం భాగంలోనే ఇలాంటి సంస్థలను తప్పకుండా ప్రోత్సాహం చేస్తామని మనవి. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్లో శ్రీ హోమ్స్ కాలనీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించారనే కక్షతో ప్రభుత్వం నియోజకవర్గానికి సంబంధించిన నిధులను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. ఎమ్మెల్యేగా నేను పెట్టిన ప్రపోజళ్లను క్యాన్సల్ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికి ఎలా ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేస్తారని మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన 270 కోట్ల నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భిన్నత్వంతో ఏకత్వంగా భారతదేశ అభివృద్ధికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ మాదిరిగా ఒకే జీఎస్టీ, ఒకే ఆధార్ కార్డు ఇలా అన్ని ఏకీకృతం కావాలని, దేశం ఒక్కటి కావాలని నినాదంతో మోడీ ముందుకు వెళ్తున్నారని, ఆయన చేసే ప్రతి పని సక్సెస్ అవుతున్నాయని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో మిషన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విద్యాసాగర్ రావు, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కటి కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా ఎన్జీఓ ద్వారా ముందుకు వెళ్లాలన్నారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 7న జరిగే ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మాదిగ సోదరులు పాల్గొనాలని సూచించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వంగపల్లి మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టుకు మాత్రమే క్రెడిట్ దక్కుతుందని, రాజకీయ పార్టీలకు క్రెడిట్ దక్కదన్నారు. తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైనదో వర్గీకరణ ఉద్యమం అంతే న్యాయమైనదన్నారు. మా దారులు వేరైనా గమ్యం ఒకటేనని, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ ఒక్కటే అన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే మాదిగలు 30 ఏళ్ళ ఎంతో మంది 14-15 మంది చనిపోయిన చరిత్ర ఉంది. అసెంబ్లీ తెలంగాణ పోరాటం ఎంత అయితే న్యాయమైంది అన్నప్పుడు వర్గీకరణ విషయంలో కూడా అసెంబ్లీ ఎక్కిన దాంట్లో కూడా నేను కూడా అసెంబ్లీ ఎక్కడ జరిగింది. అది వంగపల్లి శ్రీనివాస్ ముందే ఉన్నాయని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఏ వర్గీకరణ విషయంలో ఇట్లాంటి సమయంలో ఎంతో మంది కృపాకర్ నుంచి మొదలు పెట్టుకుంటే, దేవన్న నుంచి మొదలు పెట్టుకుంటే చాలా మంది ఈ ఉద్యమంలో పోరాడిన చరిత్ర ఉంది. కాబట్టి ఈ ఉద్యమం ఫలితం, ఈ ఉద్యమం క్రెడిట్ మాదిగ జాతికి తక్కుతుందని కూడా మేము భావిస్తున్నాము. అందుకోసమే మా దారులు వేరైనా గమ్యం ఒకటే. కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏబిసిడిల వర్గీకరణ జరగాలని ఖచ్చితంగా మేము ఆనాటి నుండి ఈనాడు వరకు కూడా ఎన్నో కేసుల పాలు, రాస్తారోకోలు, ధర్నాలు చాలా సందర్భాలు వేసినాం. కాబట్టి మేము 7న జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతులకు మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఆ 1,00,000 డప్పుల్లో మా డప్పు ఉంటుంది, 1000 గొంతుల్లో మా గొంతు ఉంటుంది. అందుకోసమే మాదిగ జాతికి కూడా మేము పిలుపునిస్తున్నాం. 7న జరగబోయే 1,00,000 డప్పుల కార్యక్రమానికి, 1000 గొంతుల కార్యక్రమానికి అందరూ మాదిగలు పాల్గొనాలని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అట్లాగే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే వర్గీకరణ జరిగిందో 2000 సంవత్సరం నుంచి 4 వరకు జరిగిన వర్గీకరణ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక జరిగితే మాదిగలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా వర్గీకరణ జరగాలని ఖచ్చితంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మాదిగలకు 10% రిజర్వేషన్ పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సింగిల్ క్యాస్ట్ గా లార్జెస్ట్ గా మాదిగల ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉందని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాము. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిల్కానగర్ లో వరకట్న వేధింపులతో రవలి అనే గృహిణి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన మలిపెద్ది రవలికి పాటిమట్ల గ్రామానికి చెందిన రాజశేఖర రెడ్డితో 2019లో వివాహం జరిగింది. కొద్ది రోజులు పటాన్ చెరువు, కొద్ది రోజులు ఉప్పల్ చిల్కానగర్ లో నివాసం ఉంటూ ఇద్దరు ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పెళ్లైన సంవత్సరం నుంచి అత్తారింటి వేధింపులు ఉన్నాయని, ఈ మధ్య కాలంలో మరింతగా పెరగడంతో రవలి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి 2 కూతుళ్లున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు 2018లో మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన ఒక 3 months నుంచి ఆమెను ఒక రకంగా మానసికంగా, శారీరకంగా అన్ని రకాల ఆమెను వేధింపులు చేసి పంచాయతీలు కూర్చొని ఒక్కొక్క దగ్గర పంచాయతీలు పెట్టి, అక్కడ పటంచెరులో అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అక్కడ ఆడ పంచాయతీ చేసి, అక్కడ నుంచి మళ్ళీ పోయి వాళ్ళ అమ్మ దగ్గర అక్కడ పంచాయతీ చేసి, వాళ్ళ మేనమామది ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ పంచాయతీ చేసి,
ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఆ పటంచెర్లో మేము బతకలేమని ఇక్కడ ఉప్పల్కి వచ్చి ఉప్పల్లో ఉండి దాన్ని ఒక రకంగా అట్లా కూడా వేధిస్తుంటే ఇది కాదు, ఇది పరిష్కారం కాదని మేము ఒక పరిష్కారం తీసుకొస్తాం. చిల్కనగర్ అంటే వాళ్ళు ఉన్నది ఉప్పల్నే, ఇక్కడ ఫస్ట్లో ఇక్కడే ఉన్నారు 1 year బ్యాక్ ఉప్పల్లో ఉంటే ఆ అమ్మాయిని రాత్రి వాళ్ళ అమ్మ ఫోన్ చేయడము, ఆ పొలను కొడితే ఆ పొల రావడం, ఆ ఉప్పల్ ప్లేస్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది ఒకరోజు. ఇదే జనవరి ఫిబ్రవరి మంత్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ కూడా ఇక మేము ఎందుకంటే వద్దు, భర్త మీద కేసు పెడితే రేపు పొద్దున్న నాకు అబద్ధం వస్తే పిల్లలు ఉన్నారు, నా జీవితం స్పైల్ అవుతుంది అని చెప్పి ఆ పిల్ల భర్తను ఎంతసేపు నా భర్తను నా కాపురాన్ని కాపాడుకోవాలి, కానీ నేను ఒక చెడు పేరు తెచ్చుకొని కావద్దు అనుకొని ఆ వచ్చిన దాన్ని కూడా వెనక తీసుకొని సరే ఇదైనా మంచిది అని చెప్పి ఇంకొక దగ్గర నేను ఉంటాను, ఒక దగ్గర రూమ్ షిఫ్ట్ చేసుకొని మరి రా నువ్వు వీడు కాపురం చేసుకుందా అంటే రాకుండా ఉంటే కూడా సరే నా పిల్లలు నేను చదువుకోవాలని చెప్పి స్కూల్లో పోయి ఒక టీచర్ చేసుకుంటూ ఆ పిల్లలు స్కూల్ చదివించుకుంటూ ఒక 20,000 జీతం చిల్కనగర్ ఆదర్శ నగర్లో ఉంటారు. ఆదర్శ నగర్లో సెంట్ మార్క్ స్కూల్లో టీచర్ చెప్తుంది. ఆ పిల్ల కూడా ఫీజు ఒక 20,000 ఫీజు కూడా మొత్తం క్లియర్ చేసింది. అయితే ఇప్పుడున్న మన గవర్నమెంట్ ప్రకారము ఆధార్ కార్డు కావాలంటే మరి ఆధార్ కార్డు లేవు ఏంటమ్మా అని అడుగుతుంటే ఆమె టీచర్లకు ఒక్కొక్క బాధ చెప్పుకుంటూ లాస్ట్లో వస్తే వద్దు నీ పిల్లలు వద్దు అని చెప్పి ఆ పిల్లలు బయట పంపించే మనస్తాపానికి చెంది ఆ పిల్లలు తీసుకుపోయి వాళ్ళ అమ్మ ఇక్కడ భర్త దగ్గర తోలు రావడం జరిగినాక కూడా 2 నెలల నుంచి కూడా ఇంకా ఏంటి మన భర్త ఆధార్ కార్డులు వస్తే పిల్లలు పంపి నువ్వు రా అంటే కూడా నేను రాను, నీ పిల్లలను తోలుకపో కాకపోతే నేను మాత్రం రాను అని మాట కూర్చొని సరే నువ్వు రాకుండా నేనే వచ్చి మీ అమ్మ దగ్గర ఉంటా అంటే కూడా నువ్వు వస్తే మా అమ్మ ఉండదు ఇంట్లో, వెళ్ళిపోతాను మా అమ్మ వెళ్ళిపోతుంది, మా అమ్మ నువ్వు వస్తే నా అమ్మ ఉండదు అంటే అప్పుడు ఇక ఇంకా ఎక్కువ మనస్తాపం చెంది. అంటే మీ అమ్మ ఉండని దానికి నేను ఒక్కడే ఉండాలి, ఏం చేయాలి అసలు నా పరిస్థితి ఏంది, దీనికి ఏమి ఒక పరిష్కారం కాదని చెప్పి ఒక పరిష్కారం అనుకొని మన రాత్రి ఇక విశాఖలో ఓ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్కే బీచ్ వద్ద క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని యునైటెడ్ బై యూనిక్ నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్యాన్సర్ రోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి YMCA వరకు వాకథాన్ జరిగింది. చక్కటి ప్రోగ్రాం వైజాగ్లో ఈ క్యాన్సర్ అవగాహన మీద మన మిత్రులందరూ కలిపి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం రియల్గా మా అందరికీ చాలా ప్రౌడ్గా ఉంది. ఈరోజు యాక్చువల్గా ఇది ఒక నీడ్ ఆఫ్ ద అవర్, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ క్యాన్సర్ వల్ల ఎంత ఆందోళన చెందుతున్నాం చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు మానవాళ్ళని. దానికి సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన తేవడం కోసం ఈరోజు ఈ ర్యాలీ ఇక్కడ మారథాన్ లాంటిది అందరూ డాక్టర్స్ ప్రత్యేకించి మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిపి ఇది ఆర్గనైజ్ చేయటం, ఇందులో వేలాది మంది పార్టిసిపేట్ చేయటం, చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. పబ్లిక్కి అందరికీ తెలియచేయడానికి మీరందరూ ఉదయమే సండే మార్నింగే వచ్చి మీ సమయాన్ని స్పెండ్ చేసి, స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వీరందరూ రావటానికి ముఖ్య కారణం మన గురించి కాదు, మన సొసైటీకి ఫ్యూచర్లో ఎవరికి కూడా అవేర్నెస్ లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మీరందరూ కూడా వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అవగాహన ప్రజలకి, కమ్యూనిటీస్కి, NGOస్కి, గవర్నమెంట్కి కూడా కలగజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 172 కంట్రీస్లో ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకుండా 30% నుండి 40% మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్ని తొలి దశల్లో గుర్తిస్తే 30% మందిని క్యూర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన 100 మంది క్యాన్సర్ పేషెంట్స్లో మనం 70-80% మందిని పూర్తిగా బాగు చేసుకునే అవకాశం ఉంది. అలాగనే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా
ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ఏర్పాట్లు చేసుకోగలిగితే, ఆ గవర్నమెంట్ ఆ నిర్ణయాలు తీసుకుని ఆ ఏర్పాట్లు చేసుకోగలిగితే అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగి మంచి రిజల్ట్స్ వచ్చి క్యాన్సర్ ఏదైతే ఈరోజు ప్రపంచంలో మనిషి మరణానికి రెండో కారణంగా ఉందో దాన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు అనేది ఒక అంచనా. దానికోసం ఈ అవగాహన కలిగించడం కోసం చేసిన ఈ ప్రయత్నంలో ఇంతమంది మాతో పార్టిసిపేట్ చేసి, ప్రెస్ ఇంతమంది కలెక్ట్ చేసి, మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి అందరు పెద్దవాళ్ళు అందరూ వచ్చి మనతో పార్టిసిపేట్ చేసిన థ్యాంక్స్. హైదరాబాద్ వనస్థలపురం డివిజన్ పరిధిలోని శక్తినగర్ లో ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవంలో స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాసపురం కాలనీలో డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్డు, పార్కు సమస్యలు, వీధి దీపాల సమస్యలు, మంచినీళ్ల సమస్యలు కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎండాకాలం ప్రారంభం కావడంతో డివిజన్ లో మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ జనాభా 46.25%గా లెక్క తేల్చిన తెలంగాణ ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్న చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమాజంలో అభాగ్యుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సేవాభారతి. 2030 నాటికి 1,00,000 మంది లక్ష్యంతో ముందుకు సాగాలన్న మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించారనే కక్షతో ప్రభుత్వం నిధుల నిలిపివేత. మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. భారతదేశ అభివృద్ధి వన్ నేషన్ వన్ ఎలక్షన్ తోనే సాధ్యం. ప్రధాని మోదీ ఆలోచనతో ముందుకు సాగాలన్న బీజేపీ నేత విద్యాసాగర్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.